డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల, ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అని చాటి చెప్పినటువంటి ప్రముఖ పాత్రికేయురాలు, అన్యాయాల మీద ధిక్కార స్వరం చేసినవాడు చూసిన గౌరీ లంకేష్ గురించి మనం చెప్పుకున్నాం. అన్యాయాల మీద ధిక్కార స్వరం పెట్టాడు కల్లా అదిరిపోయారు జనం, ముఖ్యంగా మతవాదులు. చివరికి ఆవిడ తుపాకుళ్ళకి ఆవిడ ప్రాణం తీశారు. అన్యాయాల మీద ఆవిడ ధిక్కార స్వరం పెట్టినందుకు ఆవిడ గౌరీ లంకేష్ గురించి ఇవాళ మనం తెలుసుకున్నాం. ఈమె గౌరీ లంకేష్ భారతదేశం ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి. ముఖ్యంగా కర్ణాటకలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మహిళా హక్కులు, కుల వ్యవస్థ వ్యతిరేకత, మూఢనమ్మకాల నిర్మూలన వంటి అంశాలపై ధైర్యంగా పోరాడారు. ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం బలపడాలంటే ధైర్యంగా మనం చెప్పగలగాలి, తప్పుగా చెప్పగలగాలి. ప్రజా చైతన్యం కావాలి. ఆ ప్రజాస్వామ్య చైతన్యం తీసుకురావాలి, ప్రశ్నించే గుణాన్ని తీసుకురావాలి. ఆధిపత్యం మీద ప్రశ్నించే గుణం తీసుకురావాలి అనేసి చేసింది. అలాగే సెక్యులర్ స్టేట్ లాగా ఉండాలి, కానీ ఈ మతవాద రాజకీయాలు పనికిరావు. భారతదేశం సెక్యులర్ స్టేట్, మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. కానీ చూస్తున్నాం, ఈ రోజుకి చూస్తున్నాం, మతాన్ని జొప్పించేస్తున్నారు. రాజకీయాల్లోకి మతాన్ని జొప్పించేసి తక్కిన మతం ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాళ్ళ కొరకైనా ఇన్సెక్యూరిటీని తీసిపెడుతున్నారు. ఇన్సెక్యూరిటీ ఏంటి? దేశం మంది కాదా? నిన్న మొదటి వాళ్ళు భారతీయులు ఉంటున్నారు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉండే మనుషులం కాదా? మనం ఉండలేమా ఇక్కడ? ఎలా కుదురుతుంది? ఒక సెక్యులర్ స్టేట్లో అందరూ భారతీయులే అనే చోట మేము అధిక సంఖ్యాకుల మతం వాళ్ళ మేము అని చెప్పి మైనార్టీ మతస్థుల్ని నోరు మూసుకున్నాడు రా, లేకపోతే పుండ్రా ఎక్కడి నుంచి అంటారు. ఎవడు వీళ్ళు అన్నాకి? ఇది సెక్యులర్ స్టేట్. ఆల్ ఆర్ ఈక్వల్. అలా దాని విషయంలో గౌరీ లంకేష్ చాలా గట్టిగా పోరాడింది. మహిళా హక్కులు, మహిళా సాధికారత దీని గురించి పోరాడింది. కుల వ్యవస్థ, అసలు కుల వ్యవస్థ పోతే తప్ప ఈ సమాజం బాగుపడదు, మనుషులు బాగుపడని కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేసింది ఆవిడ. మూఢనమ్మకాలను కూడా నిర్మూలన జరగాలి. మూఢనమ్మకాలు అంతా మతం పెంచి పోషిస్తోంది. మూఢనమ్మకాలని ఈ ప్రభుత్వ వ్యవస్థ పెంచి పోషిస్తోంది అని గట్టిగా పోరాడింది. అలా ధైర్యంగా పోరాడి నిజం కోసం భయపడకుండా మాట్లాడే జర్నలిస్ట్గా ఆమెకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. నిజం కాదా అని అంటుంది. నేను చెప్పే నిజం కాదా అని ప్రశ్నించి చెప్పింది వాళ్ళని పెద్దాన్ని. ఆవిడ గౌరీ లంకేష్ 1962 జనవరి 29 బెంగళూరులో జన్మించారు. 1962 జనవరి 29. ఆమె తండ్రి పి లంకేష్, ఆయన ప్రముఖ కన్నడ రచయిత, జర్నలిస్టు. తండ్రి కూడా జర్నలిస్టే. ఆయన స్థాపించిన లంకేష్ పత్రిక, పేరు లంకేష్ పత్రిక అని ఉండేది. అది వారపత్రిక అన్నమాట. కర్ణాటకలో చాలా పాపులర్. ఆయన కూడా జర్నలిస్టే కదా, ఆయన కూడా మార్పు భావాలు ఉన్నాయి. లంకేష్ పత్రిక అని పత్రిక పేరు లంకేష్ పత్రిక అని చేశారు. చిన్నాటి గౌరీ లంకేష్ సామాజిక సమస్యపై అవగాహన జరిగింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు జర్నలిస్టు అది ఏమి కూడా చిన్నప్పటి నుంచి ఈ సామాజిక సమస్యల మీద ఆవిడకి వరకు అవగాహన ఏర్పడింది. ఆమె ఉన్నత విద్య పూర్తి చేశారు. తర్వాత జర్నలిజం కోర్సులో పీజీ చేశారు. తర్వాత ఇంకా చేసి ఇంకా జర్నలిజం రంగంలో ప్రవేశించారు. కొంతకాలం ఢిల్లీలో కూడా మీడియా రంగంలో పనిచేశారు గౌరీ లంకేష్. తండ్రి మరణం తర్వాత తండ్రి ఏదైతే లంకేష్ పత్రిక నడిపారో ఆ పత్రిక కొంతకాలం నడిపిన తర్వాత ఇంకా తనదంటూ ఒక ప్రత్యేక చూపించాలి, ఇంకా గట్టిగా చెప్పగలగాలి. తండ్రి పేపర్ కాదు, నా వాయిస్ని నిలపాలి అని చెప్పేది
గౌరీ లంకేష్ పత్రిక పేరు పెట్టి తన పేరుతోనే. తండ్రి ఏమో లంకేష్ పత్రిక, ఏమో గౌరీ లంకేష్. ఇంకా గట్టిగా నేను నా వయసుగా నా పేరుతోనే చేస్తాను. ఇంకా ఇంతవరకు తండ్రి పేపర్తో నడిపింది. ఇప్పుడు నేను నా భావాల్ని గట్టిగా తిప్పుతాను ఈ సమాజానికి. కావాలి ఇంకా గట్టి చెప్పాలని ఇంకా గట్టిగా చెప్పడం వచ్చింది. ఆమెది నిర్భయ స్వరం, ఏమీ జంకేది కాదు. సత్యం చెప్పడానికి భయం దేనికి ఆవిడనేది. సత్యం చెప్పడానికి భయం దేనికి? సత్యం చెప్తాను నేను, అన్ని బయట పెడతాను నేను. సామాజిక న్యాయం కావాలి, సోషల్ జస్టిస్. మన కాన్స్టిట్యూషనే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్ అని మన కాన్స్టిట్యూషన్ మొట్టమొదటి ప్రియాంబుల్ అని రాసుకున్నాం. జస్టిస్, న్యాయం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, అంతా సహోదర భావంతో ఉండాలి. ఉన్నాయా? ముందు మన కాన్స్టిట్యూషన్ దాన్ని గట్టిగా చెప్పింది. ఇవి మన కాన్స్టిట్యూషన్ నేను వేరే మాట్లాడట్లేదు. నేను మన కాన్స్టిట్యూషన్లు ఏమున్నాయి అవే చెప్తున్నాను. దాన్ని డిబేట్ ఎందుకు అవుతారు మీరు? డిబేట్ అంటే మీరు ఈ ఎవరైతే మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నారో మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారండి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అయ్యి మీరు ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని గట్టిగా చెప్పింది. అది అందుకే నిర్భయ స్వరం అన్నారు ఆవిడ్ని. సామాజిక న్యాయ, ప్రజా వ్యతిరేక, సమాజ వ్యతిరేక అధికారాన్ని ప్రశ్నించడం అడుగు ప్రత్యేకత. ప్రజా వ్యతిరేకమైన దాన్ని కానీ సమాజ వ్యతిరేకత కానీ అధికారంగా చూసే అహంకారాన్ని ప్రశ్నించడం అది అణగారిన వర్గాల పక్షాన్ని నిలబడడం అది ప్రత్యేకత. అణగారిన వర్గాలు వాళ్ళ పక్షాన్ని నిలబడింది. ఆమె వ్యాసాలు సాధారణ ప్రజల సమస్యలు, రాజకీయ అవినీతి, మత ద్వేషం, కులవివక్ష వంటి అంశాలపై కేంద్రీకృతమయ్యాయి. అదంతా కూడా ప్రజల సమస్యలు, సాధారణ ప్రజల సమస్యలు. ఎవరు డబ్బున్న వాళ్ళు క్యాపిటలిస్టులు కాదు, సాధారణ ప్రజల సమస్యలు తీసుకు ఇదిగోని రాజకీయ అవినీతిని ప్రక్షాళన చేయాలనుకుంది. మత విద్వేషాన్ని మత విద్వేషం ఉంది. అధిక మతస్థులు, అధిక సంఖ్యలో ఉన్న మతస్థులు, అల్పసంఖ్యాకులని చాలా హీనంగా మాట్లాడితే ఇది చాలా తప్పు, రాజ్యాంగ విరుద్ధమైన మాట అని చేసింది. కుల వివక్షత చాలా గట్టి చేసింది. ఆయన గౌరీ లంకేష్ ప్రధాన ఆలోచన అంటే లౌకికవాదం, సెక్యులరిజం. ఆ సెక్యులరిజానికి గట్టిగా బాగా కట్టుబడింది. దాంట్లో భారతదేశం అన్ని మతాల వారిది, ఒక మతం అది కాదు. మంది సెక్యులర్, సావరీన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ రిపబ్లిక్. మంది సావరీన్ సార్వభౌమ, సెక్యులర్, సోషలిస్ట్, సెక్యులర్ అయింది దాంట్లో. అంచేత భారత అన్ని మతాలది, అన్ని మతాల వారికి సమానమైన స్వేచ్ఛా గౌరవం కావాలి. ఏదో మేము ఎక్కువ ఉన్నాం కనుక మేమేం మాది ఆధిపత్యం అంటే కుదరదు. అందరూ సమానమే, ఎక్కువ తక్కువ లేదు. ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నారు ప్రశ్నే లేదు అని గట్టి ఘంటాపరంగా చెప్పింది. మతం పేరుతో ద్వేషం, హింస పనికిరాదండి. మనం చూస్తున్నాం ఎంత ద్వేషం ఉందో, హింస ఉందో. మతం పేరుతో ద్వేషం, హింస పనికిరాదండి. రాజకీయానికి మతాన్ని ఉపయోగించకూడదు చెప్పింది. మనం ఇప్పుడు చూస్తున్నాం రాజకీయాన్ని ఎంత మతాన్ని తీసుకుని జోడించేసి పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయానికి మతాన్ని జోడించి జనాల్లో మత పిచ్చిని రెచ్చగొట్టి వాళ్ళు అధికారంలో రావడం ప్రయత్నం చేస్తారు. మత పిచ్చిని రెచ్చగొట్టి హిందూ ముస్లింల ఐక్యతకు భంగం వాటిల్లకూడదని గట్టిగా చెప్పింది. ఆమె కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. కుల వ్యవస్థ సామాజిక అసమానతకు మూలం అంది. అసలు ఈ కుల వ్యవస్థ వల్లే సమాజంలో అసమానతలు ఉన్నాయి. అగ్ర కులస్తులు, తక్కువ కులస్తులు. అసలు కుల వ్యవస్థ పోతే అందరూ సమానం. చేత కులం మార్పు పేరు చెప్పుకోవడం తప్పంది. కులం మతం అసలు ప్రస్తావన పనికిరాదండి. చూడు ఎంత ఒక ఆడది, ఒక స్త్రీ, ఒక మహిళ ఎంత చేతని మాట్లాడు. కుల వ్యవస్థ పనికిరాదండి. దళితులకు, వెనకబడిన వర్గాలకు సమాన అవకాశం రావాలండి.
డబ్బుని వాళ్ళే అగ్రకులసులే ఏదో లాభం పొందడం కాదు, రాజకీయాల్లో కానీ పదవుల్లో కానీ అన్నిట్లోనూ దళితులకి, వెనకబడి వర్గాలకి పై వాళ్ళతో సమాన అవకాశాలు కావాలి. మనిషి కులంతో చూడకూడదు, మానవత్వంతో చూడాలి. అది ఎంత స్పష్టం. మనిషి కులంతో చూడకూడదు, మానవత్వంతో చూడు అని ఎంత ఘంటాపదంగా ఎంత ఇదిగా చెప్పినట్టు ఇంత అందుకనే ఆవిడ అలా చెప్పిందంటే తప్పుందా? ఏం తప్పులేదు. మానవత్వంతో మాట్లాడింది. గౌరీ లంకేష్ ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన పెరగాలని కోరింది. జాతకాలు, మంత్రాలు, అద్భుతాలు వంటి విషయాలను ప్రశ్నించాలని ఎన్నింత అంబక్కువే నేను. జాతకాలు కానీ మంత్రాలు కానీ అద్భుతాలు అంటే లేవు అసలు. ఇవన్నీ వీటన్నిటిని ప్రశ్నించండి, దాంట్లో నిజం ఎంతో ప్రశ్నించండి. ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని నమ్మకూడదని స్పష్టంగా చెప్పింది. సమాజం విజ్ఞాన శాస్త్రం ఆధారంగా ముందు ఉండదు. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలి. అందుకే మతం కాదు, మత విశ్వాసాలు కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కావాలని గట్టిగా చెప్పింది. సైన్స్ ప్రకారంగా సమాజం నడవాలి కానీ మతం ప్రకారంగా కాదు అని చెప్పింది. మహిళలపై జరిగే వివక్ష, గృహింస, లైంగిక దోపిడీ, పురుషాధిక్యత వంటి సమస్యలపై బహిరంగంగా మాట్లాడింది. ఏంటి ఆడవాళ్ళ మీద ఈ గృహింస ఏంటి, ఈ వివక్ష ఏంటి, ఈ లైంగిక దోపిడీ ఏంటి, ఈ పురుషాధిక్యత ఏంటి, పనికి రాదు అని ఎరిగి చెప్పింది. మహిళ స్వేచ్ఛ, గౌరవం, సమానకులు తప్పనిసరి చెప్పింది. గౌరీ లంకేష్ ప్రజాస్వామ్యంలో విమర్శ హక్కు చాలా ముఖ్యం నమ్మారు. ఆవిడ ఏంటంటే ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపాలి. అప్పుడే సరైన ప్రజాస్వామ్యం వస్తుంది. ధైర్యంగా ప్రజాస్వామ్యంలో అది ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరు తప్పు చేసినా దాన్ని చెత్తి చూపించి తప్పు అని చెప్పాలి. అప్పుడే సరైన పాలన జరుగుతుందని చెప్పింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు అంది. దేశద్రోహం ఎలా అవుతుంది? తప్పు జరిగితే చెప్పండి, దాని దేశద్రోహం నాకు వీల్లేదు. రచయితలు, జర్నలిస్టులు భయపడకుండా మాట్లాడాలి. వీళ్ళు రాసే సామర్థ్యం, చెప్పే సామర్థ్యం ఉంది, చెప్పండి ధైర్యంగా. రచయితలు, జర్నలిస్టులు భయపడకుండా మాట్లాడాలి. విభిన్న అభిప్రాయాలు గౌరవించాలి. తక్క అభిప్రాయం కూడా గౌరవించండి. మీ ప్రకారం కూడా చెప్పేవాడేనండి ఎదుటి వాళ్ళ అభిప్రాయం కూడా. ఇక ఆమె దళిత ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు. ధైర్యంగా కావాలి ఉద్యమాలు, దళిత ఉద్యమాలు కావాలి, దళిత అభ్యుదయం కావాలి, మానవ హక్కుల ఉద్యమం కావాలి, హ్యూమన్ రైట్స్, హేతువాద ఉద్యమాలు కావాలి. ఈ రంగ ఆమె గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలతో కలిసి పనిచేశారు. ఆవిడ చూడి ఎంత ఒక్క స్త్రీ ఒంటరిగా అలా చేసే సమాజాన్ని కదిలించింది. ఆవిడ సెప్టెంబర్ 5న బెంగళూరులో ఆమె ఇంటి ముందు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఆవిడ గట్టిగా చెప్పేది కదా, ఇంత చేసి ఏం చేసినాయి? సమాజాన్ని చైతన్యం చేయడానికి కృషి చేసినంతే. తప్పుని ఎత్తి చూపించింది, సమానతను చాటింది, న్యాయాన్ని అడిగింది. న్యాయం అడగడం తప్పు అయిపోయింది. తప్పు ఎప్పించు తప్పించింది. ప్రభుత్వం ఎలా ఉండాలని చెప్పడం తప్పు అయిపోయింది. అది చివరికి దుండగులు వచ్చి గౌరీ కర్ణాటకలో నరేంద్ర దబోలు కానీ, పన్సారిని కానీ, గౌరీ లంకేష్ కానీ వీళ్ళందరినీ ఒకటే రంగంగా చంపారు. నరేంద్ర దబోల్కర్ హేతువాది, హ్యూమనిస్ట్, మహారాష్ట్ర. పన్సారి హ్యూమనిస్ట్, గౌరీ లంకేష్ హ్యూమనిస్ట్. ఇలా అందరినీ ఒకటే రంగా పైకి మీరు రావడం, కాల్చేయడం, వెళ్ళిపోవడం. అంటే ఎక్కడైనా ఈ ఒకటే అనమాట. ఈ రోజులకు ఈ హత్యల్లో ఒక్కరు కూడా అరెస్ట్ చేయాలి ప్రభుత్వం. అంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఉందన్నమాట. అనుకోవాలి తప్పకుండా. ఒక్కరు కూడా ప్రభుత్వం అంత పనికిరాకుండా ఉందా? ఒకదాంట్లో ఇన్ని హత్యలు జరిగినా ఒక్కదాంట్లో ఒకరిని పట్టుకోలేకపోయారే. అంటే ప్రభుత్వం ప్రోత్సహించింది. ప్రభుత్వం ఎంత ఉంటుందో అర్థమవుతుందన్నమాట. ఆమె హత్య తర్వాత పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు, అసహనం పెరుగుదల వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. మరి ఇంత ఘోరంగా చంపారు. పత్రికా స్వేచ్ఛ ఏది?
భావప్రకటన హక్కు ఏది, అసహనం ఇదంతా ఆయన గట్టిగా చెప్పారు. ఈరోజు గౌరీ లంకేష్ను అనేక మంది ధైర్యవంతమైన జర్నలిస్టుగా, హేతువాద స్వరంగా, లౌకికవాద పోరాట యోధురాలుగా, ప్రజాస్వామ్య పరిరక్షకురాలుగా గుర్తుంచుకుంటున్నారు. ఆమె జీవితం చాలామందికి ఒక సందేశం ఇస్తుంది. సత్యం కోసం మాట్లాడడానికి ధైర్యం అవసరం గట్టిగా చెప్పారు. ధైర్యంగా చెప్పండి సత్యం కోసం. గౌరీ లంకేష్ చెప్పిన ముఖ్య సందేశాలు అంటే మానవత్వమే గొప్ప మతం, ఇంకే మతం కాదు. హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియానిటీ కాదు. మానవత్వమే గొప్ప మతం. ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. ప్రజాస్వామ్యంలో ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య హక్కు. మూఢనమ్మకాల సమాజం వెనకలు అవుతాయి. మూఢనమ్మకాలు తిరగాలి. కుల మతాల కంటే మనిషి విలువ ముఖ్యమైనది. కులాలు మతాలు మనిషిని లెక్క కట్టి విలువ ఇవ్వకండి. కుల మతాల కంటే మనిషి విలువ ముఖ్యమైనది. సమానతం లేకుండా నిజమైన స్వేచ్ఛ రాదు. సమాజం సమానతం కావాలి. అప్పుడే సరైన స్వేచ్ఛ. ఈ రంగా చాటి చెప్పింది గౌరీ లంకేష్. అది సరైన ఒక నిజమైన జర్నలిస్ట్ అంటే స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, న్యాయం కోసం పోరాడిన ధైర్యశాలి గౌరీ లంకేష్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.